ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. మా ఇంటి బతుకమ్మ అంటే మా ఇంటి మహాలక్ష్మి అన్నమాట. నిజంగా మహాలక్ష్మిలాగే ఉంది కదా చూస్తుంటే. నాకైతే అట్లనే అనిపించింది. మరి మీకు ఎలా ఉంది అనేది చెప్పండి కామెంట్లో. బతుకమ్మ ప్రిపరేషన్ అంటే నాకు చాలా ఇష్టము. అసలు రకరకాల పువ్వులతోని చాలా అందంగా చాలా బాగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఈ మధ్యలో అంటే చాలా చాలా చూస్తున్నాం కదా బయట. అలా నేను కూడా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఈసారి ప్లాన్ చేసిన, వర్కౌట్ అవుతుందో కాదో అని. సో నాకైతే వర్కౌట్ అయింది అనిపించింది. బట్ అది కరెక్టేనా కాదా, బాగుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్లో బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ అనమాట. 9 days ఇంట్లో అందరూ మంచిగా ఈవినింగ్ అయ్యేసరికి అన్ని పనులు చేసుకొని మంచిగా అందరూ ఒక దగ్గర కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. 9 days బాగుంటుంది. ఒక ఊర్లో ఒక పండగ వాతావరణం ఫుల్గా కనిపిస్తుంది. పండగ అంటే ఒక 1 day వచ్చి వెళ్తుంది, కానీ ఈ దసరా మాత్రం 9 days అసలు రెస్ట్ లేకుండా ఆడుకుంటారు అందరూ. ఉత్తప్పుడు నార్మల్ టైంలో అయితే నాకు బాడీ పెయిన్ అంటారు, హెడ్ఏక్ అంటారు, స్టమక్ పెయిన్ అంటారు. కానీ ఈ నవరాత్రులు వచ్చేసరికి ఎవరికి ఎన్నున్నా అవన్నీ సైడ్కి వెళ్ళిపోతుంది. అదేంటో తెలియదు, మరి అదంతా అమ్మ మహిమ అనుకుంటా. అలా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయిపోయి ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఒక దగ్గర కలుసుకొని అందరూ మాట్లాడుకొని, ఎవరెవరు మాట్లాడుకోరో ఈ టైంలో అందరూ మాట్లాడుకుంటారు, కలుస్తారు. అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మా లక్ష్మమ్మ వారైతే రెడీ అయిపోయినారు ఫైనల్గా. నేను అనుకున్నట్టుగా వచ్చిందని నేను అనుకుంటున్నా. సో అది ఎలా ఉంది అనేది మీరు చెప్పండి నాకు. అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అనమాట. నిజంగా మా ఇంట్లో లక్ష్మీ దేవత లాగే ఉంది. ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయిపోయింది అమ్మవారు. అమ్మవారితో పాటు నేను కూడా ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయిపోయినాను. ఇంకా మేము బతుకమ్మ వెళ్ళే ప్లేస్ వచ్చేసి 2-3 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి నేను కొద్ది దూరం ఎత్తుకున్నాను. అక్కడ నుంచి మా అత్తమ్మ ఎత్తుకుంది, నాతో నవ్వలేదు అసలు. ఎందుకంటే అమ్మవారు వెయిట్ ఎక్కువ ఉంది కదా, నాతోని కాలేదు. సో సగం దూరం అయిన తర్వాత అత్తమ్మ ఎత్తుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫైనల్ పొజిషన్, ఇంకా అందరూ కలిసి అసలు అందరినీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అందరూ అంటే మహాలక్ష్మిలాగా మంచిగా పట్టు చీరలు, నగలు అన్నీ పెట్టుకొని ఫుల్గా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి వచ్చేసాను. నార్మల్ టైంలో అయితే ట్రెడిషనల్ ఉండదు, కానీ ఇప్పుడు చూడండి అసలు ఫుల్ ట్రెడిషనల్ కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్గానే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి నాకైతే కొంచెం అయిపోయిందా ఇంత తొందరగా అని అన్నట్టు అనిపించింది. ఇంకా నిమజ్జనం టైం వచ్చేసింది అనమాట. నిమజ్జనం చేసేస్తున్నాము. సో థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.